హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థైరాయిడ్ ఒక దీర్ఘకాలిక సమస్య. భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకరికన్నా ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య మగవాళ్ళలో కన్నా ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. గొంతు ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవం మీద ఉంటుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే హైపోథైరాయిడ్ అని, అధికంగా అయితే హైపర్ థైరాయిడ్ అని అంటారు. హైపోథైరాయిడ్ సమస్య హైపర్ థైరాయిడ్ సమస్య కన్నా 5 రెట్లు అధికంగా ఉంది. గర్భిణీల్లో ఈ సమస్యను ముందుగా గుర్తించకపోతే పుట్టే పిల్లల్లో మేధోపరమైన లోపాలు ఉండవచ్చు. చిన్నతనంలోనే ఈ సమస్యను గుర్తించడం మంచిది. లేదంటే పిల్లల ఎదుగుదల శారీరకంగానే కాదు, మానసికంగానూ మందగించే ప్రమాదం ఉంది. కాబట్టి థైరాయిడ్ సమస్యను ఆలస్యం చేయకుండా గుర్తించి దానికి సరైన చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఈ హైపోథైరాయిడ్ లక్షణాలు నీరసం, మలబద్ధకం, చర్మం వెంట్రుకలు పొడిబారడం, ఎక్కువగా నిద్ర, బరువు పెరగడం వంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది. హైపోథైరాయిడ్ లక్షణాలు ఏంటంటే ఆకలి ఎక్కువ అవ్వడం, బరువు తగ్గడం, చెమటలు ఎక్కువగా పట్టడం, చిరాకు, స్థిమితం లేకపోవడం వంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది. మనకు సాధారణంగా థైరాయిడ్ రిపోర్ట్లో కనిపించే T3, T4 స్థాయిలు అనేవి మన శరీరంలోని అవయవాల జీర్ణ ప్రక్రియకు సంబంధించినవి. T3, T4 తయారీకి THS అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది అవసరం. ఎప్పుడైతే శరీరంలో T3, T4 తగ్గుతాయో అప్పుడు వీటి ఉత్పత్తిని పెంచడానికి TSH ఎక్కువగా విడుదల అవుతుంది. అందుకే హైపోథైరాయిడ్లో T3, T4 తక్కువగా, TSH ఎక్కువగా ఉంటుంది. హైపర్ థైరాయిడ్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది. మందులు వాడుతున్నా హైపోథైరాయిడ్ అదుపులో ఉండకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా టాబ్లెట్లు ప్రతిరోజు క్రమం తప్పకుండా వేసుకోవాలి. మధ్యలో కొద్ది రోజులు మానేసినా దాని ప్రభావం TSH స్థాయి మీద 6 వారాల వరకు ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయాన్నే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాక కనీసం అరగంట వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. పాలు, టీ, కాఫీ లాంటివి కూడా తాగకూడదు. థైరాయిడ్ అనేది ఒక హార్మోన్ అవడం వల్ల ఈ టాబ్లెట్ చేతితో తాకినా కూడా దాని ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. అది తడి చేతితో తాకితే ఆ టాబ్లెట్ ప్రభావం ఇంకా ఎక్కువగా తగ్గిపోతుంది. కాబట్టి ఉదయం మొహం కడుక్కున్న వెంటనే టాబ్లెట్ వేసుకునే తొందరలో తడి చేతితో టాబ్లెట్‌ను తాకకూడదు. అలాగే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాక ఇతర టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కూడా దాని ప్రభావం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో వేసుకునే యాసిడిటీ, గ్యాస్ టాబ్లెట్లు లేక రక్తం పెరగడానికి ఉపయోగించే ఐరన్ టాబ్లెట్లు. ఈ థైరాయిడ్ టాబ్లెట్లకు ఎండ తగలడం వలన కూడా వాటి ప్రభావం తగ్గిపోగలదు. కాబట్టి వాటిని ఎండ తగలని స్థలంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ నార్మల్ కాలేదు అని డోస్ పొంచే ముందు ఇవన్నీ లక్షణాలు, కారణాలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవేమీ కారణాలు లేకపోయినా థైరాయిడ్ స్థాయి సాధారణంగా రాలేదు అంటే అప్పుడు ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి టాబ్లెట్ డోస్ పెంచుకోవాల్సి ఉంటుంది. సమస్యను సరిగ్గా గుర్తించి సరైన మందును సరైన మోతాదులో వాడుతూ ప్రతి 6 నెలలకు ఒకసారి పరీక్ష చేసుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉండడం అనేది థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక జబ్బుల విషయంలో చాలా ముఖ్యమైనది. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.